హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. ఈరోజు మనము హోలీ పండుగ ఏ తేదీన వచ్చింది అంటే 3 వచ్చిందా 4 వచ్చిందా, పౌర్ణమి తిథి ఎప్పటి వరకు ఉంటుంది, చంద్రగ్రహణం ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే హోలీ పండుగ ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాము. చిన్నతనంలో శ్రీకృష్ణుడు రాధముఖానికి రంగులు పూసి ఆట పట్టించేవాడు. తల్లి యశోద కూడా కన్నయ్య చేసే చిలిపి పనులను చూసి నవ్వుతూ మురిసిపోయేది. అలా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ జరుపుకునే సాంప్రదాయం ప్రారంభమైంది అని పురాణాలు చెబుతున్నాయి. హోలీ పండుగ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో ఉండే పువ్వులతో రంగులతో హోలీ ఉత్సవం జరుపుకునేటట్లు భావిస్తారు. అలా ఈ పండుగ రోజున రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ వెల్లువిరుస్తాయని నమ్మకము. అయితే హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజున ఈ హోలీ ఎలా వస్తుంది. అయితే సత్యయుగం నుంచి ఈ యొక్క వేడుక జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ రోజున కాముని దహనం, హోలికా ఉత్సవం వేడుకలను కూడా జరుపుతారు. ఈ హోలీ పండుగ చలికాలాన్ని విడ్గోల్పలికి వసంత ఋతువు ప్రారంభాన్ని చూపిస్తుంది. హోలీ ముందు రోజున కామదహనాన్ని నిర్వహిస్తారు. కామదహనాన్ని ఉత్తరాంత ప్రాంతంలో హోలికా దహనంగా విశిష్టంగా జరుపుకుంటారు. హోలికా పండుగ ముందు రోజు జరుపుకునే ఈ యొక్క వేడుక చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుని రక్షించిన హోలిక అంటే రాక్షసి మరణించిన ఘట్టాన్ని విస్మరిస్తూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతీకగా భోగి మంటలు వెలిగించి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది సాధారణంగా మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతికూల శక్తులను నిర్మూలించడానికి, సంతోషాలను ఆహ్వాదించడానికి ఈ వేడుకలు జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం హిరణ్యకశిపుడు ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని సోదరి హోలికను పంపుతారు. హోలిక ప్రహ్లాదుని వడిలో కూర్చోపెట్టుకొని మంటలో దూకుతుంది. అయితే ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణలో ఉన్నందువలన ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ హోలిక మాత్రము కాలి బూడిదైపోతుంది. అలా చెడు అంతానికి సంకేతంగా కామదహనంగా ఈ వేడుక నిర్వహిస్తారు. దీన్నే హోలిక దహనంగా నిర్వహిస్తారు. అయితే 2026 సంవత్సరంలో పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడినట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా సందేహంగా చాలామంది ఉంది. అయితే 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వస్తుందో, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్యస్త్రీ చంద్రమాన విశ్వవాసు నామ సంవత్సరం వసంత ఋతువు ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ శుక్ల పౌర్ణమి తిథి అనేది మార్చి 3 మంగళవారం సాయంత్రం 5:01 నుంచి మార్చి 4 బుధవారం సాయంత్రం 4:41 వరకు ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో చంద్రగ్రహణం అనేది మార్చి 3 ఏర్పడినట్లు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తెలియజేస్తారు. ప్రతిరోజు పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే మన హిందూ శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుంది ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాము. కాబట్టి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి అనేది ఉదయం వేళల్లో మార్చి 4 ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగను మార్చి 4 బుధవారం జరుపుకుంటాము. హోలీ ముందు రోజు కామదహనాన్ని నిర్వహిస్తారు. కాబట్టి హోలికా దహనం అనేది మార్చి 3 జరుపుకొని మార్చి 4వ తేదీన బుధవారం రోజున హోలీ పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి హోలీ పండుగ నిర్భయంత్రంగా చేసుకోవచ్చు. అయితే మనకి మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ప్రారంభమైంది. చంద్రగ్రహణం ఎలా ఎప్పుడు మొదలవుతుంది, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణం అనేది మనకి మధ్యాహ్నం 3:21 ప్రారంభమయ్యి భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం 3:27 గంటలకు. ఇక గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. ఇది మన దేశంలో సాయంత్రం 6:20 వరకు. అయితే తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అంటే సాయంత్రం సమయంలో మనకి 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం రోజున పాటించవలసిన నియమాలు, గర్భిణీ స్త్రీలు ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతిలోను మన జీవితాలపై అవి చూపే ప్రభావం గురించి మహర్షులు ఎంతో స్పష్టంగా ధర్మశాస్త్రాలు వివరించారు. ఈ క్రమంలోనే రాబోతున్న విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు అనగా 2026 మార్చి 3వ తేదీన ఒక అత్యంత ముఖ్యమైన కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అసలు ఈ గ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంతేకాదు ఆ సమయంలో మనము పాటించవలసిన నియమాలు, చేయగొని పనులు మరియు దాన ధర్మ
పరిణామాల గురించి తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణం మార్చి 3, 2026 మధ్యాహ్నం 3:20 స్పర్శాకాలంతో ప్రారంభమై సాయంత్రం 6:45 యొక్క మోక్షకాలంతో పూర్తవుతుంది. అయితే వాస్తవానికి ఇది మిట్ట మధ్యాహ్నం ప్రారంభమై సూర్యాస్తమం తర్వాత రాత్రి చంద్రుడు ఉదయించే లోపుగానే సగానికి పైగా కాలం గడిచిపోతుంది. దీన్నే శాస్త్ర పరిభాషలో గ్రాస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే చంద్రుడు గ్రహణంలోనే ఉదయిస్తాడు. మనకు కంటికి కనిపించే పుణ్యకాలం కేవలం 20 నిమిషాలు కాబట్టి మనము పాటించవలసిన నియమాలను పక్కన పెట్టకూడదు. స్పర్శాకాలం ప్రారంభమైన మధ్యాహ్నం 3:20 గ్రహణం విడిచిపెట్టి 6:40 వరకు గ్రహణ నియమాలని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ గ్రహణం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల వారు వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి మరియు మకర రాశి. ఈ 4 రాశుల వారికి గ్రహణ సమయంలో ఆరోగ్య సమస్యలు రావడం లేదా పాత అనారోగ్యాలు ఉంటే అవి కొంచెం ఎక్కువ అవడం జరగవచ్చు. చిన్న చిన్న గొడవలు రావడం లేదా ప్రయాణాల్లో అనుకునే ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రాశుల వారు భయపడకుండా ఏ ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రహణ శాంతి పరిహారాలు చేసుకుని తీరాలి. అప్పుడు దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. ఇక నక్షత్ర విషయానికి వస్తే ఈ గ్రహణం సింహరాశిలో పూర్వ ఫాల్గుణ నక్షత్రంలో పడబోతుంది. అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వారితో పాటుగా పూర్వాషాఢ మరియు భరణి నక్షత్రాలు పుట్టిన వారు కూడా ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభావం ఈ 3 నక్షత్రాల వారి మీద ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఈ 3 నక్షత్ర వాళ్ళు కూడా తప్పనిసరిగా గ్రహణ దోష పరిహారాలు చేసుకోవాలి. సాధారణంగా అందరూ పాటించే గ్రహణ నియమాలు తెలుసుకుందాము. గ్రహణ నియమాలు పాటిస్తూ ప్రశాంతంగా దేవుని స్మరించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా సూతకం మరియు ఆహార నియమాల గురించి తెలుసుకుందాము. గ్రహణం అంటే కేవలం ఆకాశంలో జరిగే వింత కాదు. రాహుకేతువులు నీడ పడినప్పుడు సూర్యచంద్రుల నుంచి భూమికి అందాల్సిన సానుకూల కిరణాలు ఆగిపోయి ప్రకృతిలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. దీన్నే మన ధర్మశాస్త్రం సూతకం లేదా మైల అని చెబుతుంది. ఈ సూతకం గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రాంతం అంతటా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మన శరీరంలో జీర్ణ వ్యవస్థ చాలా మందగిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని కానీ కఠినమైన పదార్థాలు కానీ తినకూడదని మన పెద్దలు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలవుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం 3-4 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉదయం 11 గంటల లోపుగానే భోజనాన్ని ముగించుకోవాలి. ఆ తర్వాత మాత్రం ఏమీ తినకుండా ఉండాలి. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, గర్భవతులు, పిల్లలకి పాలు ఇచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించిన అవసరం లేదు. ఇంకా గర్భవతుల విషయానికి వస్తే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ మీద ఎటువంటి కిరణాలు పడకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా గర్భవతులు మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ కిరణాలు గర్భవతుల మీద పడితే బిడ్డలు అంగలికంగా పుడతారని పెద్దల నమ్మకం. అంటే బిడ్డల్లోని కొంచెం ఏదైనా సరే లోపం రావచ్చు అని పెద్దలు మన పూర్వకాలం నుంచి చెప్తున్నారు. కనుక గర్భవతులు మాత్రం ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఇక మన ఇళ్లలో రోజు వాడుకునే పాలు, పెరుగు, నెయ్యి అలాగే నిల్వ ఉండే పదార్థాల పైన పచ్చళ్ళు కానీ వాటిపైన దర్పణం అనేది ఉండాలి. ఎందుకంటే గ్రహణ ప్రభావం కారణంగా వాటిపై దర్పం వేసి ఉంచాలి. దర్పాల్లో చెడు కిరణాలను అడ్డుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. అందువల్ల వాటిపైన దర్పణం కనుక వేసి ఉన్నారంటే వాటిపైన కలుషితం కాకుండా అవి చాలా మంచిగా ఉంటాయి. గ్రహణం తీరిపోయిన తర్వాత ఆ దర్పణం తీసి పడేయండి. తరువాత యథావిధిగా ఆ పదార్థాలన్నీ వాడుకోవచ్చు. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసి మీకు రావాలని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.